మునగాకు మునగాకు కూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. మునగాకు కూర షుగర్ ఉన్న వాళ్ళకి చాలా ఔషధం అండి. దీన్ని ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆకును తీసుకొని బాగా శుభ్రపరచుకోవాలండి. వాటర్తో మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత శుభ్రం చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు తయారు చేసే విధానం ఎలా చూద్దాం. ఫస్ట్గా ఎల్లుల్లి, శనగపప్పు, మిర్చి, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి తీసుకొని పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఇవన్నీ ఒక్కసారి దాంట్లో వేద్దామండి. ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎల్లుల్లి, ఎండుమిర్చి ఇవన్నీ వేసాక బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేశాక ఇప్పుడు ఆకు ఉంది కదండి, ఆకుని తీసుకొని దీంట్లో వేయాలి. ఇప్పుడు వేసాక బాగా కలపాలి. మునగాకు కొంచెం సేపు ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక ఓసేటం కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. పక్కన పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చాక పక్కన పెట్టుకుందాం. కాసేపు కలిపి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత మూత పెడదామండి. మూత పెట్టాక ఒక్క 5 నిమిషాలు ఆగి మళ్ళీ తీసి కలుపుకుందామండి. కలుపుకున్నాక మునగాకు ఫ్రై రెడీ అవుతుందండి. బాగా మగ్గింది కదండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఉప్పు, పసుపు, వేసాము కదండి. బాగా కలుపుకొని తర్వాత కొంచెం కారం, సరిపడినంత ఉప్పు, కారం వేసుకున్నామండి. తర్వాత ఏం చేయాలంటే కొంచెం కారం తీసుకొని కారం కూడా వేద్దాం. వేసాం కదండి. ఇప్పుడు కలుపుకోవాలండి. టేస్ట్ కోసం కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత బాగా కలుపుకొని కొంచెంసేపు మగ్గాక బాగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెడదామండి. రెండు నిమిషాలు అయిపోయిందండి. ఒక్కసారి చూడండి ఎలా ఉందో. బాగా ఫ్రై అయింది కదండి. దీంట్లో అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. పక్కకు తీసుకొని ఫ్రై చేసుకొని చూడండి.
ఇది మీకు నచ్చితే లైక్ ఒకటి ఇచ్చుకోండి.